హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకి పౌర్ణమి కదా, ఫుల్ మూను. సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే నాకు చెక్ చేయాలనిపించింది. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీ పర్సన్ ఎలా ఉన్నారు అనేది. సో మీ పర్సన్ ఎలా ఉన్నారు అనేది మీకు తెలిస్తే మీ పర్సన్ని మంచిగా హ్యాండిల్ చేయగలరు అనేది అయితే నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఈ వీడియో చేయాలనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అనుకోండి, మీ పర్సన్ ఎలా ఉన్నారు అనేది మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు యాక్చువల్లీ ఇది కలెక్టివ్ రీడింగ్. అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. కొందరికి 50% రెజనేట్ అవ్వచ్చు, కొందరికి 60% అవ్వచ్చు, కొందరికి 100% కూడా రెజనేట్ అవ్వచ్చు. అండ్ నేను ఇంకా కొన్ని కామెంట్స్ చూసాను, మ్యారేజ్ అవుతుందా లేదా చెప్పండి, మా పర్సన్ రీడింగ్ చేయండి అని చెప్పేసి. కలెక్టివ్ రీడింగ్లో అలా చెప్పలేము. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్ నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ కాంటాక్ట్ అవుతే మీ గురించి పర్సనల్గా రీడింగ్ చెక్ చేస్తాను కాబట్టి మీకు అది రెజనేట్ అవుతుంది. అంతేకాని కలెక్టివ్ రీడింగ్లో మ్యారేజ్ అవుతుందా, ఎప్పుడు అవుతుంది ఇలా అయితే నేను కన్ఫామ్గా చెప్పలేను. ఇఫ్ ఇన్ కేసు రీడింగ్లో అవుతుంది అని వచ్చినా కూడా అది మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఎందుకనంటే నేను చెప్పాను కదా, కలెక్టివ్ రీడింగ్ చాలామంది చూస్తుంటారు కాబట్టి అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి కొన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వచ్చు, కొంతమందికి కొన్ని మెసేజ్ రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎందుకు అని అంటే కలెక్టివ్లో అందరి ఎనర్జీస్ ఈ వీడియో అనేది క్యాప్చర్ చేస్తారు. సో అందుకని అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. సో కొంతమందికి డౌట్ రావచ్చు, మాకు ఈ పర్సన్ ఇలా ఉన్నారు, ఇంకెప్పుడు మాట్లాడతారు, మాకు మాట్లాడట్లేదు. అది ఒక కామెంట్ ఏదో చూశాను, సో మ్యారేజ్ అవుతుంది, ఇంకెప్పుడు వస్తారు మా పర్సన్. అది మీకు రీయూనియన్ మెసేజ్. నేను రీడింగ్లో చెప్పే అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. నేను రీడింగ్లో రీయూనియన్ గురించి ఒక మెసేజ్ చెప్తాను, అది మీకు రెజనేట్ అవుతుందా లేదనే తెలియదు. సో ఇలా అనమాట. అంటే నేను కన్ఫామ్గా రెజనేట్ అవుతుంది లేదా అనేది చెప్పలేము, ఎవరికి ఎంతగానో రెజనేట్ అవుతుంది వీడియో అనేది. సో నేను అందుకే వీడియో స్టార్టింగ్లోనే చెప్తాను, కలెక్టివ్ రీడింగ్ మీకు రెజనేట్ అయిన మెసేజ్ తీసుకోండి, రెజనేట్ అవ్వని మెసేజ్ మీకోసం కాదు వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి అని చెప్పేది. ఈ ప్రతి ఒక్క వీడియోకి ఈ మాట చెప్పేది ఇందుకే. మీకు పర్సనల్గా కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మీ గురించి తెలుసుకోవాలనుకుంటే. ఈ కలెక్టివ్ రీడింగ్ ఏంటి అంటే జస్ట్ మీకు గైడెన్స్ కోసం, మీరున్న సిచ్యువేషన్ని బట్టి మీకు ఎలాంటి గైడెన్స్ అని చెప్పేసి మీకు అది మాత్రమే గైడెన్స్ దొరుకుతుంది. మీకు పర్టికులర్గా ప్రిడిక్షన్ కావాలి అని అనుకుంటే రీడింగ్లోనే, పర్సనల్ రీడింగ్లోనే కరెక్ట్గా వస్తుంది, ఎవరికైనా కానివ్వండి ఈవెన్. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వండి, పర్సనల్ రీడింగ్ అయితే చెప్తాను. బ్రేస్లైట్స్ ఎవరైనా కావాలి అని అనుకుంటే బ్రేస్లైట్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీలో ఎవరికైనా ఇలాంటి క్యాండిల్స్ కావాలి అని అనుకున్నా కూడా కింద వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈవెన్ ఇలాంటి క్యాండిల్సే కాదు, రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కోసం కానివ్వండి, మీ లవ్డ్ వన్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నా కానివ్వండి, క్యాండిల్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేసిన క్యాండిల్స్. మీకు ఇందులో ఫ్లేవర్స్ కూడా ఏది కావాలి అండ్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది. సో క్యాండిల్స్ ఎవరైనా కావాలి అని అనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నాకు పింక్ చేయండి వాట్సాప్ నెంబర్కి. క్యాండిల్స్ మీ కస్టమైజ్ మీకు ఏ క్యాండిల్ కావాలి అనుకుంటే ఆ క్యాండిల్ నేనైతే ప్రిపేర్ చేసి ఇస్తాను. సో వీడియోలోకి వెళ్దాము. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. స్ట్రెంగ్త్, 10 ఆఫ్ సోర్డ్స్, ఓకే, 10 ఆఫ్ పెంటకిల్స్, 8 ఆఫ్ కప్స్. కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి అనుకుంటా. ఫైవ్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ నాకు చూస్తే మీ పర్సన్ అయితే కొంచెం సాడ్గా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అని అంటే సాడ్గా ఉన్నారు. 4 ఆఫ్ వాండ్స్. వావ్, దేనికోసమో వెయిట్ చేస్తున్నారు ఈ సెలబ్రేషన్ కోసం అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటి అని అంటే ఈ పర్సన్ లైఫ్లో మేబీ ఏదైనా అచీవ్ చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ అచీవ్ చేసినా కూడా ఈ హ్యాపీనెస్ అయితే ఆ పర్సన్కి ప్రజెంట్ లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ప్రొఫెషనల్ అచీవ్మెంట్ ఏదైనా కానివ్వండి,
అలా అచీవ్ చేసినా కూడా ఈ పర్సన్కి హ్యాపీగా అంత హ్యాపీనెస్ లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసారా మీరు 5 ఆఫ్ కప్స్ 8 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్ 8 ఆఫ్ కప్స్ కూడా రెండు ఏవి నెగిటివ్ ఎనర్జీస్, అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ సాడ్ ఎనర్జీస్ అనమాట. 10 ఆఫ్ సోర్ట్స్ కూడా సేమ్, ఈవెన్ అది కూడా సాడ్ ఎనర్జీ అనమాట. అంటే ఏంటి అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా లోగా ఉన్నాయి ప్రజెంట్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఆ పర్సన్ ఈ 10 ఆఫ్ పెంటకిల్స్ స్టేజ్కి అండ్ ఈ 4 ఆఫ్ వాండ్స్ అంటే హ్యాపీనెస్ ఆ పర్సన్ లైఫ్లో రావాలి అని చెప్పేసి ఆ పర్సన్ స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే స్ట్రెంగ్త్ని ఎలా గెయిన్ చేసుకుంటున్నారంటే మేబీ ఏదైనా రిలేటెడ్ టు కెరీర్ కానివ్వండి, రిలేటెడ్ టు యువర్ కనెక్షన్, మీ కనెక్షన్ గురించి కానివ్వండి. నేను ఇది ఓవరాల్గా చేస్తున్నాను, మీ పర్సన్ ఎనర్జీస్ ఓన్లీ మీ కనెక్షన్ గురించే కాదు, ఆ పర్సన్ ఓవరాల్గా ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. కెరీర్లో కానివ్వండి ఏదైనా స్ట్రెంత్, అంటే ఇప్పుడు కొందరు ఏంటి అని అంటే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు, హైక్ గురించి గట్టిగా మాట్లాడలేకపోతుండొచ్చు, ప్రమోషన్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు, అసలు ఎందుకు ఇస్తున్నారు, ఏంటి నా క్వాలిఫికేషన్స్ ఇవి అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడడం ఉంటుంది చూడండి. సో అలా మీ పర్సన్కి స్ట్రెంగ్త్ లేదనేది అయితే నాకు చూపిస్తుంది. సో ఆ స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అనేది అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ కనెక్షన్లో అయితే ఆ పర్సన్ మీ గురించి రాత్రిలో ఆలోచించి ఏమంటారు బర్స్ట్ అవుతున్నారు. అంటే లైక్ కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది సాడ్గా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో నా గెస్ కరెక్ట్ అయితే మీకు కూడా మీలో కొంతమందికి, అంటే ఈ వీడియో చూస్తున్న కొంతమందికి ఏంటంటే నైట్ టైము పర్టికులర్గా ఒక టైంలో మీకు సరిగ్గా నిద్ర రాకపోతూ నిండొచ్చు. అది మీ ఎనర్జీస్ కాదు, మీ పర్సన్ ఎనర్జీస్ అనమాట. అంటే ఇప్పుడు స్టార్టింగ్ 9 నుంచి 11 వరకు కొంచెం మంచిగా నిద్రపోవచ్చు, కొంతమంది సడన్గా 11కి లేచి 2 వరకు నిద్రపోకుండా నిద్ర పట్టకుండా ఉంటుంది చూడండి, అలాంటి ఎనర్జీస్ అనమాట. నాకు ఇక్కడ అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ ఎనర్జీస్ మీకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అవి మీ ఎనర్జీస్ కాదు, మీ పర్సన్ ఎనర్జీస్. అంటే మీ పర్సన్కి ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆ పర్సన్ అయితే డెఫినెట్గా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని అని చెప్పేసి ఉన్నారు. బట్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి అనుకోండి మేబీ కిడ్స్ గురించి ఆలోచిస్తుండొచ్చు. నో కాంటాక్ట్లో వాళ్ళకి అనుకోండి, అందరికీ కాదు, కార్మిక్ రిలేషన్ వాళ్ళకి కాదు, సోల్మేట్ కనెక్షన్స్ వాళ్ళకి ఏంటి అని అంటే మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, అంటే లోన్లీనెస్ అనమాట. ఈ పర్సన్కి లోన్లీనెస్ ఉంది ఇప్పుడు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఆ లోన్లీనెస్ని పోగొట్టుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారనమాట. సో చూద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ ఇంకెలా ఉన్నాయి అనేది అయితే. సో మనకి తెలుసు కదా న్యూ మూన్ ఫుల్ మూన్ ఎమోషన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి. సో మీ పర్సన్ ఎమోషన్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. చూద్దాము ఇంకా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే. టెన్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఓకే, కింగ్ ఆఫ్ సోర్ట్స్. చూసారు కదా మీ పర్సన్ ఏదో బర్డెన్ అయితే తీసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో డెఫినెట్గా మీ పర్సన్కి రాత్రులు నిద్ర పట్టకపోవడము, హెల్త్ ఖరాబ్ అవ్వడము దానివల్ల అయితే జరుగుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో మీ పర్సన్ ఏంటి అని అంటే ఏదో చేంజెస్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళలో అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంతేకాదు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవడం దేని గురించో, ఇందాక చెప్పాను కదా స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి, అంటే మాట్లాడడానికి అనమాట, కమ్యూనికేషన్ గురించి. సో ఆ కమ్యూనికేషన్ గురించి అయితే ఏదో స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేసుకుంటున్నారు, ఏదో మాట్లాడాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అది మీతో కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళతో కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి గట్టిగా చెప్పడం కానివ్వండి. సో ఇలాంటివి ఏదో మాట్లాడడం గురించి అయితే డెసిషన్ తీసుకున్నారు, స్ట్రాంగ్గా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో కొంతమందికి మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది వితిన్ 3 days. సో అందరికీ కాదు, కొంతమందికి. అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ డెఫినెట్గా ఎమోషనల్ హ్యాపీనెస్ని అయితే కోరుకుంటూ ఉన్నారు, అది మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఇప్పుడు. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు అనమాట. అంటే ఆ పర్సన్ చేతిలో ఉన్నంత వరకు ఆ పర్సన్ ట్రై చేస్తున్నారు ఆ పర్సన్ సిచ్యువేషన్ చేంజ్ అవ్వడానికి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. The Hangman, 6
ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ హై ప్రిస్టెస్ ఉంది. సో డెఫినెట్గా ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం అయితే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం విక్టరీ, నేను ఇందాక చెప్పాను కదా ఏదో కెరీర్ గురించి కానివ్వండి, మీ రిలేషన్ కానివ్వండి, ఫ్యామిలీ అని సంథింగ్ ఏదో ఈ పర్సన్ విక్టరీ కోసం అయితే ఆలోచిస్తున్నారు అనేది అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అందుకే రాత్రి నిద్ర పట్టకపోవడం, నిద్ర సరిగ్గా రాకపోవడము, ఇక కావాలి ఫ్యామిలీ కావాలి అని చెప్పేసి అనుకోవడము, ఇవన్నీ అనమాట. ఈ సాడ్నెస్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అంటే ఒక తోడు ఉండాలి అని చెప్పేసి, అంటే ఇన్ ద సెన్స్ తోడు ఉండాలి అని అంటే మనం అన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక పర్సన్తో షేర్ చేసుకుంటాం కదా. సో అలా ఒక పర్సన్ ఉండాలి అని చెప్పేసి అయితే చూస్తున్నారు. అది మీరే అవ్వచ్చు అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. హ్యాంగ్డ్ మ్యాన్, ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇంకా ఆ పర్సన్ చేసేంత వరకు చేసి తర్వాత డెసిషన్ దేవుడికి వదిలేశారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏం లేదు, ఇప్పుడు మన చేతిలో ఉన్నంత వరకు చేస్తాము, మన చేతిలో లేని దాని గురించి అయితే మనం దేవుడికి వదిలేస్తాం కదా. సో అలా మీ పర్సన్ అయితే అది చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ అయితే కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నారు అనమాట. కొత్తగా ఆలోచిస్తున్నారు ఇన్ ద సెన్స్, ఒక ప్రాబ్లం వచ్చిందని అనుకోండి, ఒక ప్రాబ్లమ్ని ఒక వేలో చూడము, లేదు అని అనుకోండి అది సాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఇంకో వేలో చూస్తాం కదా. సో అలా ఇంకొక పర్స్పెక్టివ్లో చూస్తున్నారు మీ పర్సన్ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఎనర్జీస్ ఓవరాల్గా ఏంటి అంటే ఈ పర్సన్వి సాడ్గా ఉన్నాయన్నమాట. మిగతా అంతా ఓకే, బట్ లోన్లీనెస్ అయితే ఈ పర్సన్లో ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. జడ్జిమెంట్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటకిల్స్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్. సంథింగ్ ఏదో ఈ పర్సన్ బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారండి, దాంట్లో నుంచి బయటికి రావాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి 9 ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం 8 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ ఈవెన్ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వాండ్స్. సంథింగ్ ఏదో ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి అయితే బయటికి రావాలి, ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి అయితే ఆ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. అందులో అయితే నో డౌట్ ఒక న్యూ బిగినింగ్. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ లాగా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అయితే చూస్తున్నారు. అంటే ఏం లేదు, ఆ పర్సన్కి నచ్చినట్టు ఉండడం, ఆ పర్సన్కి నచ్చినట్టు చేయడము, ఆ పర్సన్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటే, వేరే వాళ్ళు ఏ చెప్తే అది చేయడము, లేదనుకోండి వేరే వాళ్ళ కోసం బతకడం, ఇలా కాకుండా మన గురించి మనం బతకాలి, మనకు నచ్చింది మనం చేయాలి, మనకు నచ్చింది మనం చేస్తే హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి ఉంటుంది చూడండి. సో అలా అయితే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. సో ఫ్రీడమ్ అయితే డెఫినెట్గా ఆ పర్సన్ కోరుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. Two of cups, 4 of cups, 7 of cups. అన్ని కప్సే వచ్చాయి. ఓకే, ఈ పర్సన్ ఏదో సాడ్గా ఫీల్ అవుతున్నారని చెప్పాను కదా. ఆ సాడ్నెస్ ఏంటి అని అంటే చాలామందికి రిలేషన్ గురించే చూపిస్తుందండి. ఎమోషనల్గా ఫుల్ఫిల్గా లేరు ఆ పర్సన్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈ పర్సన్ అక్కడ ఉన్న ఆప్షన్ కాకుండా ఇక్కడ చూస్తున్నారు. అంటే ఆ పర్సన్కి కావాల్సింది ఆ పర్సన్కి దక్కలేదు, వేరే ఆ పర్సన్కి ఉన్నా కూడా హ్యాపీనెస్ ఆ పర్సన్ చూడట్లేదు, అంటే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనకు ఒకటి కావాలని అనుకోండి, మనకు అది దక్కలేదంటే సాడ్గా ఉంటాం. వేరేవి ఏవి ఉన్నా కూడా, ఎంత ఉన్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వవు కదా. సో అలా మీ పర్సన్ ఉన్నారు ప్రజెంట్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్కి ఏవో ఆప్షన్స్, ఆ ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఒక్కొక్క కప్లో ఒక్కొక్కటి ఉంది, కానీ ఒక దాంట్లో ఏమో స్నేక్ ఉంది, ఒక దాంట్లోనేమో డ్రాగన్ ఇలా ఉంది కదా. అంటే ఏది కరెక్ట్, ఏది కావాలి, ఏది వద్దు అని చెప్పేసి పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడంలో. అండ్ డెఫినెట్గా మీ పర్సన్ అయితే సోల్మేట్ కోసం అని ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఏం లేదు, ట్రూ లవ్, మీ కనెక్షన్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు.
కన్ఫ్యూజన్ అని చెప్పాను, ఆ పర్సన్ అదే ఉంది. 2 ఆఫ్ సోర్డ్స్, జస్టిస్, 8 ఆఫ్ సోర్డ్స్ మళ్ళీ వచ్చింది, బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ వాండ్స్. సో సంథింగ్ చెప్పాను కదా, బౌండరీస్, ఆ బౌండరీస్ నుంచి పర్సన్ బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఏదో రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఎవరో, ఈ పర్సన్ని చాలా డామినేట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో దాంట్లో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ ఆ కన్ఫ్యూజన్ అనమాట ఉండేది. సో ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రావాలి, జస్టిస్ ఆ పర్సన్కి కావాలి అని చెప్పేసి యూనివర్స్ని అడుగుతున్నారు అనమాట. సో ఈ పర్సన్ అయితే హ్యాపీగా ఏం లేరు. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మీకు దూరంగా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే హ్యాపీగా అయితే లేరు ఈ పర్సన్. సో అందులో అయితే నో డౌట్. సో చూసారు కదా, ఇది ఈ పర్సన్ ఈరోజు ఉన్న ఎనర్జీస్. సో మీకు గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను. మీకు గైడెన్స్ దొరికితే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.